హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ మరి వాకింగ్కి వెళ్ళాలనిపించింది. ఇంట్లో అయితే చాలా వేడిగా అనిపించింది. మరి ఎంతకని ఏసీలు వేసుకొని అలా ఉండగలను. అందుకే మార్నింగ్ మరి అలాగా వాకింగ్ లాగా వెళ్ళి చూద్దాము అని చెప్పి. వాతావరణం అయితే మాత్రం చల్లగా చాలా బాగుందండి. అసలు చాలాసేపు ఉండిపోయింది, కానీ మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్ చేయాలా అవన్నీ కూడా దీని మీద నేను వచ్చాను. ఎండ వచ్చినా సరే ఆ ఎండకి ఆ గాలి చల్లగా ఉన్న గాలి అంతా కూడాను మరి ఎంతో సరదా అనిపించింది అనమాట. అసలు విసుగుదల అనేది రాలేదు. చూడండి, సముద్రం కెరటాలు అవన్నీను. మనుషులందరూ వాకింగ్ చేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇంక ఎండ ముదిరిందంటే ఇంక ఉండలేమని చెప్పి చాలామంది వెళ్ళిపోతున్నారు. అయితే నేనైతే మరి 7కి 6:30 7:45 అలాగ వచ్చానమాట, నడుచుకొని నెమ్మదిగాను. ఎందుకంటే మాది ఇంటి పక్కనే కదా, సముద్రం పక్కనే కదా మా ఇల్లు. ఇదిగోండి, ఇది పూర్వం ఉమెన్స్ కాలేజ్ అండి. ఎంతో చక్కగా చదువులు చెప్పి ఎంతో ఇది ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ బిల్డింగు పాడైపోయింది, ఇంకా దీనివల్ల పనికిరాదు అన్నట్టుగాని ఇప్పుడేమో బార్ పెట్టేశారనమాట. చూడండి, మరి ఒక అతను అంటున్నాడు, ఎందుకమ్మా ఆ బార్కి వీడియో తీయడమని అనేసి. ఇదండి ఇతను అంటున్నాడు. నేను అన్నాను, మీకు ఇప్పుడు బార్ అని తెలుసు, కానీ ఒకనొకప్పుడు అది ఉమెన్స్ కాలేజ్, అది చదువులు చెప్పే ఇది, అలాంటిది ఈరోజు బార్ కింద తయారు చేస్తారు అని అనేసి అన్నాను. అతను అలాగను నెమ్మదిగా వెళ్ళిపోయాడు అనమాట. అయితే ఈ రోజున్న మంచి బిల్డింగ్లు ఇవన్నీ కూడా మరి రేపటి దినాన్న మనుషులు బట్టి ఏం తయారవుతాయో తెలియదండి. కాబట్టి ఎప్పటికప్పుడు చదువుకోవాలా, ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకొని మంచి ఉన్న స్థితిలో ఉండాలా అని చెప్పి అనిపించింది. అది ఎందుకంటే సముద్రం ఎప్పుడున్నలాగే సముద్రం ఉన్నది, కానీ అక్కడ ఫ్రంట్ని కట్టినటువంటి ఏనుగులు కూడా ఉండేవండి. అప్పుడైతే ట్రైను, జారుడు వల్ల ఉయ్యాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవి ఏమీ కూడా లేవండి. అవన్నీ రాతితో కట్టినవే, కానీ ఇప్పుడు లేవు. కానీ ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధంగా తయారు చేసి కట్టిస్తారు. కానీ అక్కడ ఉద్యానవనం అనేది ఉండేదండి. అదంతా మొత్తం నైట్ సముద్రం వచ్చి కుట్టుకొని వెళ్ళిపోయింది. ఎంతో చక్కగా ఉండేది. అంతే, ఇసుక మీద కట్టిన ఇల్లులు అలాగే ఉంటాయండి, ఏ పార్కులైనా ఏదైనా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, మన జీవితంలో కూడాను మనం అన్నీ తెలుసుకొని తగ్గించుకొని మనం ఉన్నప్పుడే మన జీవితాలు చివరి వరకు నిలబడతాయండి. మనలోని ఎటువంటి గర్వం, అహంకారం, అసూయ వచ్చిందనుకోండి, మనం ఎందుకు కూడా పనికి రాకుండా పోతాం. కాబట్టి ఇతరులకి ఒక మాదిరి జీవితంలో ఉండాలనే మరి ఈ యొక్క వ్యూ పాయింట్ దగ్గర నేను మాట్లాడుతున్నాను. మీరందరూ విని దాన్ని పాటిస్తారని నేను అర్థం చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే భక్తి ఎప్పుడు కూడా మనల్నే కాపాడుతుందండి. ఎందుకంటే భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన భక్తి మనల్నే కాపాడుతుంది. మనం పడిపోతున్నా మళ్ళీ తిరిగి లేవగలం. కొంతమంది పడిపోయినా మళ్ళీ తిరిగి లేవలేరు. కాబట్టి మనము చేసే భక్తి మనల్నే కాపాడుతుంది. మన నీతి కూడా మనల్నే కాపాడుతుంది. చూసారా, సూర్యుడు కూడా రాలేదండి ఏడైనా సరే. అంత బాగుందన్నమాట. మీరందరూ చూసి ఆనందిస్తారని, ఈ మాటలు కూడా గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను. నాకున్న సబ్స్క్రైబర్స్ అందరి గురించి నేను డైలీ ప్రేయర్ చేస్తున్నానండి, అందరూ బాగుండాలి అనేసి. మరి ఎందుకంటే మనస్ఫూర్తిగా కోరుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. ఎవరు మానవులు ఎటువంటి వాళ్ళైనా మనం కోరుకునేది మంచే కోరుకోవాలి. ఆ మంచే మనతో వస్తుంది. కాబట్టి మంచే కోరుకోలేండి. ఇదిగోండి, చూసారా అంత చక్కగా తెల్లవారు వచ్చి ఆడుకుంటున్నారు అందరూ కూడా. మీరు కూడా సరదాగా బీచ్కి వచ్చి చాలామంది ఫోటోలు ఏంటి, వీడియోలు ఏంటి చక్కగా తీసుకొని వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటున్నారు. ఇదిగోండి, ఇది పోర్ట్ ఏరియా దూరం నుంచి తీసానమాట. ఇదంతా కూడాను మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఎండనక కాకుండా ఏది అని తెల్లవారు అయితే ఒక 8 లోపు అయితే మీరు రాగలరు. తర్వాత నుంచి కొంచెం ఎండ, ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి ఎండ వస్తుంది అంతే. ఇదిగోండి, అదే చలికాలం అనుకోండి, చలికాలం వెచ్చగా పడుకుంటారు, తెల్లారు లెగమన్నా లేగలేరు. ఇదిగోండి, ఏదైనా సరే
మనిషికి కావలసింది ఆరోగ్యం, బలము. ఉన్నంత వరకు తగ్గించుకొనే జీవించాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. చూశారు కదా ఎంత చక్కగా ఉన్నటువంటి ఈ సముద్రం అలలు. మీకు చెప్పాను కదా గోల గోల అని చెప్పి. మానవ జీవితంలో కూడా అనేక ఉద్రేక్తలు వచ్చినప్పుడు కూడా మన జీవితాలు కూడా గోలగానే ఉంటాయండి. ఏం చేయాలో కూడా తెలియదు. కానీ మన దైవంతో నడిచినప్పుడు దైవమే చూసుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం తగ్గిపోవాలి. ఒక్క నిమిషం మనం ఊరుకుంటే తర్వాత అన్నీ కూడా దైవమే చూసుకుంటుందని, మనం దైవం వైపే చూడాలని ఈ యొక్క వీడియో ద్వారా నేను తెలియపరుస్తున్నానండి. థ్యాంక్ యూ. చూసారా ఇక్కడ కూడా పావురాలు వచ్చి స్వేచ్ఛగా ఇగోండి. వాటికి కూడాను ఎంతమంది వచ్చి మరి ఆ యొక్క అది తినవలసిన ఫుడ్ అన్నీ కూడా వేస్తుంటారు. ఇదిగోండి చాలా పావురాలు మరి ఇక్కడ వస్తాయి. ఇవి ఒక్కటేనండి అన్నిట్లో నమ్మకంగా ఉండేది. పక్షుల్లోని పావురం ఒకటే నమ్మకం. ఇంకేది కూడా నమ్మకంగా ఏ పక్షి లేదండి. ఇదిగోండి ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి మన దగ్గరికే వచ్చేస్తుంది. పెంచిన వాళ్ళ దగ్గరికే వస్తుంది. అలాగే నమ్మకంగా ఉండాలి ఏ పనికైనా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్.